ఎంబర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. భక్తి భావాన్ని పెంపొందించడంలో దేవస్థానాలు కీలక పాత్ర. ఎంబర్ డిజిటల్ కేబుల్ టీవీ చైర్మన్ మల్లికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఉర్దూ మీడియంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మైనారిటీ మంత్రిత్వ శాఖ నేతృత్వంలో స్టడీ మెటీరియల్ను విడుదల. నంద్యాల జిల్లా ఆత్మకూరి అటవీ డివిజన్ పరిధిలో 2 వన్యప్రాణి వేటగాళ్లను అరెస్టు. ఆంధ్రప్రదేశ్ రజక సమాజ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న రజక ఆకాంక్ష సభలు. రైతులు దేశానికి వెన్నెముక్కని ప్రభుత్వ అధికారులు, నాయకులు, పాలకులు ఎంతో మంది గొప్పలు. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్లో ధరల దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోయింది. ఆలగడ్లో హీరో ప్రభాస్ జన్మదిన వేడుకలు, రక్తదాన శిబిరం. వైద్య విద్యను చేరువ చేసేందుకు రాష్ట్రంలో 17 కొత్త మెడికల్ కళాశాలలను ఏర్పాటు. భక్తి భావాన్ని పెంపొందించడంలో దేవస్థానాలు కీలక పాత్ర పోషిస్తాయని యమునూరి డిజిటల్ కేబుల్ టీవీ చైర్మన్ మల్లికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. నంద్యాల ప్రథమ నందీశ్వర ఆలయంలో కార్తీక మాంసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, పండితులు మల్లికిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పూర్ణ కుంభం వేద మంత్రాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి పాలాభిషేకము, అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. ఆలయానికి మల్లికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన వంతు సహాయంగా భక్తుల కోసం తాగునీటి సమస్య లేకుండా మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు 2 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. ఇక మనసున్న నాయకుడు ప్రజల కోసం నిరంతరం తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ ప్రజలతో స్థిరస్థాయి స్థానం సంపాదించారు. పదవులు ఉన్నా లేకున్నా ఏమీ ఆశించకుండా ప్రజల కోసం తప్పించే నాయకుడు మల్లికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటూ పలువురు పేర్కొన్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో ప్రథమ నందీశ్వరుడు, ప్రథమ నంది దేవాలయమని రోజురోజుకి ఆలయం అభివృద్ధి జరుగుతుందని, అదేవిధంగా అభివృద్ధికి సహకరిస్తున్న కమిటీ సభ్యులు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ చలం బాబు ఎంతగానో శ్రమిస్తున్నాడని, అదేవిధంగా గత 4 సంవత్సరాల నుంచి కార్తీక మాసంలో భక్తులకు అన్ని ఏర్పాట్లు కల్పించి ప్రతినిత్యం అన్నదానం ఏర్పాటు చేయడం అభినందనీయమని, నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. శ్రీ కేతర్ సమేత శ్రీ ప్రథమ నందీశ్వర దేవస్థానం నందు అన్నదానం ప్రతి సంవత్సరం ఇట్లా దాదాపు ఈ జలమ్మ దాదాపు 4 సంవత్సరాల నుంచి కొనసాగించడం. చుట్టు ప్రాంత ప్రజలు కానీ, టౌన్లో ఉండే ప్రజలు కానీ అందరూ చేతనైనంత వరకు అన్నదాన కార్యక్రమం ప్రతి ఒక్కరు తన వంతుగా సాయం చేస్తూ ఉన్నారు. ఎక్కడ ఎలాంటి అభ్యంతరాలు లేకుండా నిరంతరంగా సాగుతున్నది. అదేవిధంగా ఈ సంవత్సరం కానీ నంద్యాల భక్తులందరూ వచ్చి భోంచేయాలని, అదేవిధంగా తగినంత ఎంతో కొంత ప్రథమ నందీశ్వర స్వామికి అన్నదానానికి కానీ, ఇంకా ఏదైనా కానీ మిగతా డెవలప్మెంట్ కానీ ప్రజలు ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం అంతో ఎంతో అభివృద్ధి చెందుతానే ఉంది, కానీ అభివృద్ధి చెందకుండా ఎక్కడ కుంటువలేదు. ఇంకా ముందు ఇంకా ప్రథమ నందీశ్వరం చాలా చేయాల్సినట్లే నంద్యాల దాతలు మనస్ఫూర్తిగా ప్రథమ నందీశ్వరు. ఎందుకంటే నంద్యాలలో ఎక్కడైనా ఫస్ట్ మనం దర్శించుకోవాలంటే ప్రథమ నందీశ్వరంకి వచ్చి దర్శించుకుంటాము. ఏది కార్యక్రమం ముందు జరగాలని, మంచి జరగాలని. కాబట్టి నంద్యాల ప్రజలు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ మనస్ఫూర్తిగా దేవుని ప్రథమ నందీశ్వరుని కోరుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఉర్దూ మీడియంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మైనారిటీ మంత్రిత్వ శాఖ నేతృత్వంలో కస్టడీ మెటీరియల్ను విడుదల చేశారు. సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్
ఆంధ్రప్రదేశ్ శాఖ రూపొందించిన ఉర్దూ మీడియం 10వ తరగతి స్టడీ మెటీరియల్ను రాష్ట్ర న్యాయ మైనార్టీ శాఖ ఎన్డీఎండీ ఫరూక్ నంద్యాలలో ఆవిష్కరించారు. సిడిఎం సంచాలకుడు రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ వీసీ ఎండి యూకుబ్ బాషా అధ్యక్షతన స్టడీ మెటీరియల్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మైనార్టీ మంత్రి ఫరూక్ మాట్లాడుతూ 10వ తరగతి పాస్ అయితే జీవితం కూడా సగం పాస్ అయినట్లేనని, అందువలన ప్రతి ఒక్క విద్యార్థి 10వ తరగతి పాస్ కావాలనే సంకల్పంతో నిష్ఠానూతులై స్టడీ మెటీరియల్ రూపొందించడం జరిగిందని అన్నారు. ఇక మైనారిటీలకు ఉన్నత విద్యతో పాటు యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టెట్, నీట్, డిఎస్పీ లాంటి ఉద్యోగ పోటీ పరీక్షలకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడం కోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో కూడిన చర్యలను అమలు చేస్తుందని అన్నారు. एनटीआर शालीखाने के पास में उर्दू अकादमी का एक कंप्यूटर सेंटर है. बहुत सालों से कंप्यूटर सेंटर जो है काम नहीं कर रहे सही तरीके से. अभी रिसेंटली जो है मिनिस्टर साहब उसके बारे में एक डिसीजन लिए. स्टेट में ऐसे 30-40 सेंटर्स है, उसमें नंद्याल का एक. ये पूरे सेंटर्स में नए एडवांस्ड कंप्यूटर्स लगा के उसमें लेटेस्ट कंप्यूटर के कोर्सेज क्या है कि वो पूरे कोर्सेज इंट्रोड्यूस करके जो भी स्टूडेंट्स है 10th क्लास से लेते हुए इंटरमीडिएट, डिग्री, ये पूरे स्टूडेंट्स वहाँ पे कंप्यूटर ट्रेनिंग लेने का एक इंतजाम जो है 1 महीने के अंदर अंदर करने वाले. तो आप भी जो है आपके क्लासेस टाइमिंग छोड़ देके मॉर्निंग या इवनिंग जो भी 1 आधा घंटा या घंटा टाइम मिलता है आपको, वो टाइम में वहाँ पे एनरोल कर लेके वो आधा घंटा घंटे में डेली जाके कंप्यूटर ट्रेनिंग जो है आप लोग ले सकते हैं फ्री ऑफ कास्ट कंप्लीटली. उसमें ट्रेनिंग देने वालों को भी जो है अच्छी से अच्छी ट्रेनिंग देके हम टीचर्स को रख रहे हैं. अभी जो एग्जिस्टिंग टीचर्स काम करने वाले हैं वो लोग कोई नई कोर्सेस को ट्रेनिंग देने के काबिल है तो ठीक है, नहीं बोले तो उनको फिर को ट्रेनिंग दिला के उनके जरिए आप सबको ट्रेनिंग दिलाने का एक इंतजाम किया गया है वहाँ पे. तो 1 महीने के अंदर अंदर ये शुरू होने वाला है. पूरे स्कूलों में नंद्याल में जो भी स्कूल है पूरे स्कूलों में माइनॉरिटीज बच्चों को ये अनाउंसमेंट जो है मिलता, ये इंतजाम होते में आप लोगों को अनाउंसमेंट मिलता. तो ये मौके को जो है आप इस्तेमाल कर लेना. शुक्रिया. ఎందరో బలవంతులు ఉంటారు, ఎందరో డబ్బున్న వాళ్ళు ఉంటారు, ఆస్తిపరులు ఉంటారు, ఎన్నో పదవులు ఉన్న వాళ్ళు ఉంటారు. కానీ మన మంత్రి గారు ఫరూక్ సార్ గారు ఎంతో మంచి మనసున్న మనిషి. నిజంగా సార్ మన నంద్యాలలో ఉండడం మన అదృష్టం. ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా కూడా స్పందించి ఎప్పటికప్పుడు సాల్వ్ చేస్తూ మన నంద్యాల నియోజకవర్గాన్ని, మన నంద్యాల జిల్లాను ముందు వరుసలో నిలబెట్టడానికి శాయశక్తుల అహర్నిశలు కృషి చేస్తున్నారు. నిజంగా అన్న థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను దాదాపు 2000 సంవత్సరం నుంచి కూడా డైట్ కాలేజ్లో వర్క్ చేస్తున్నాను. రాయచోటి కానీ కర్నూలు కానీ అక్కడ కూడా ఉర్దూ మీడియం ఒక సెక్షన్ ఉంది. ఫస్ట్ నుంచి కూడా మేము ఉర్దూ మీడియం సెక్షన్కి నేను కూడా క్లాసెస్ తీసుకుంటూ ట్రైనింగ్ చేస్తున్నాం. చాలా మంది టీచర్స్ రాయచోటిలో కానీ లేదా కర్నూలులో ట్రైనింగ్ అయిన వాళ్ళు టీచర్గా వచ్చి ఉన్నారు. నేను ప్రతిసారి గమనిస్తున్నాను ఉర్దూ మీడియంకి చాలా ప్రాబ్లమ్స్. తెలుగు మీడియం లేదా ఇంగ్లీష్ మీడియంలో మెటీరియల్ ఉంటుంది, ఈవెన్ డైట్ కాలేజ్లో కూడా ఉర్దూ మీడియంలో మెటీరియల్ ఉండదు. తర్వాత ఏదైనా చదువుకోవాలన్నా, కాంపిటీషన్స్ చదువుకోవాలన్నా కూడా మెటీరియల్ ఉండదు. మేము ఏదైనా ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినా కూడా మాడ్యూల్స్ కానీ ఉండవు. ఇలా చాలా ఇష్యూస్ చాలా సందర్భంలో మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకురావడం జరిగింది. అట్లాగే నాతో పాటుగా ఐ హుసేన్ అని ఇప్పుడు డైట్ కాలేజ్లో పనిచేస్తున్నారు. నాకు బ్రదర్ లాంటి వాళ్ళు, ఆయన ఇప్పుడు డైట్ ప్రిన్సిపల్గా కూడా వర్క్ చేస్తున్నారు. మేము చాలా సందర్భాల్లో చాలా వర్క్షాప్లో కూడా మాట్లాడుకున్నాం. ఉర్దూ మీడియంకి వెంటనే ఏది కూడా తెలుగు మీడియంలో కానీ ఇంగ్లీష్ మీడియంలో వచ్చిన మెటీరియల్ని వెంటనే ట్రాన్స్లేట్ చేసి పిల్లలకి అందరికి కూడా అందుబాటులో రావాలి. ఏదంటే మదర్ టంగ్లో మనం చదువుకోవడం కానీ రాయడం కానీ చేస్తే ఈజీగా అర్థమవుతుంది, బాగా షైన్ అవుతారు పిల్లలు అని మేము చాలా సందర్భాల్లో ప్రయత్నం చేసాం. గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాం. చాలా మాడ్యూల్స్ తర్వాత టెక్స్ట్ బుక్స్ కూడా ట్రాన్స్లేషన్ కూడా ఇవన్నీ కూడా చేయడం జరిగింది. సో ఇట్లా మదర్ టంగ్లో బుక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ
ఏర్పాటు చేసి మరి అందరికీ కూడా మెటీరియల్ కావచ్చు లేదా మంచి గైడెన్స్ ఇవ్వడం కానీ నిజంగా చాలా సంతోషించదగిన విషయము. ముఖ్యంగా మళ్ళా టెట్ నోటిఫికేషన్ అంటున్నారు. నిన్ననే ఒక విబెక్స్ జరిగింది. విబెక్స్ లో చెప్పారు రేపు కానీ ఎల్లుడు కానీ టెట్ నోటిఫికేషన్ వస్తుంది. మన గవర్నమెంట్ మొన్ననే ఫిలప్ చేసింది, మళ్ళీ అప్పుడే ఇస్తారంటే ఇస్తారు ఖచ్చితంగా. మన ప్రభుత్వం అట్లాంటిది. దాదాపు స్టేట్ వైడ్ 16,000 పోస్టులు ఫిలప్ చేశారు. మన కర్నూలు జిల్లాలో అన్ని జిల్లాల కన్నా ఎక్కువగా 2,700 పోస్టులు ఫిలప్ చేశారు. అయినా ఇంకా ఇప్పటికే 1000 పోస్టుల పైన ఖాళీలు ఉన్నాయి. మళ్ళీ ఫిలప్ చేయబోయేటప్పటికే ఇంకొక 1000 పోస్టులు అయితే మళ్ళీ 2,000 పోస్టులు వస్తాయి. ఉర్దూ మీడియంలో కూడా చాలా పోస్టులు ఉన్నాయి. వాళ్ళకు కూడా ఇంతకు ముందే చెప్పినట్టు టెట్ కానీ డిఎస్సి కానీ కోచింగ్ పెడితే ఇక్కడ మన వంతు మనము సహాయం చేస్తాం. అట్లే డైట్ స్టాఫ్ను కూడా ఇక్కడికి పిలిపించి హుసేన్ చాలా మంచి ఎక్స్పర్ట్ లెక్చరర్ ఉన్నారు, ఆయన కూడా పిలిపించి మీకు ఏదైనా కోచింగ్ కానీ లేకపోతే మెటీరియల్ కానీ ఏదైనా కూడా లేదా మోడల్ పేపర్స్ తయారు చేయించడం కానీ చేపిస్తాము. అట్లా మన నంద్యాలలో సాధ్యమైనంత వరకు ఉర్దూ మీడియంకి ఏం కావాల్సినా కూడా వాటిని నా వంతు సహకారం అందిస్తూ మన అండదండలు ఉండగా మనకేమీ భయం లేదు. బాగా మన నంద్యాలలో ఉర్దూ మీడియంకి స్కూల్స్ కానీ ఉర్దూ మీడియం పిల్లలకు కానీ ఏ ఫెసిలిటీస్ కావాలన్నా కూడా మా వంతు సహాయం చేసే గవర్నమెంట్ ద్వారా ఏమైనా కూడా మనం తెప్పించుకొని అవన్నీ ఉపయోగించుకుందాం. మరి ఇట్లాంటి మంచి కార్యక్రమంలో నన్ను కూడా పార్టిసిపేట్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. ఆదాబ్, నమస్తే. తెలుగులోనా ఉర్దూలోనా? రెండు. చాలా రోజుల తర్వాత నేను తెలుగులో ఏం చెప్తున్నా అంటే ఈ స్కూల్లో చదివిన ఇప్పుడు దాదాపు 60 ఏళ్ళు అయిపోయింది. 60 ఏళ్ళ తర్వాత డెవలప్ కావాలన్నా డిక్రీజ్ కావాలన్నా నేను చూస్తే నాకు సిగ్గు అనిపిస్తూ ఉంది. 60 ఏళ్ళ తర్వాత కూడా ఇంకా పరిస్థితి మారలేదంటే స్కూల్ అప్పుడే బాగున్నది ఇప్పుడు కన్నా. ఇప్పుడు చూస్తే ఏమీ లేవు, వాషింగ్ లేదు, పెయింటింగ్ లేదు, సున్నం కొట్టలేదు, ఇంకా వెనుకబడినట్టే ఉంది. మన జీవితాలు కూడా అట్లనే ఉన్నాయి. మున్సిపల్ స్కూల్ అంటే ఆ రోజుల్లో బాగా మంచి ఫేమస్ ఉండేది. ఆ రోజు ఎస్పీ చేసుకున్న తప్పటికి రెండవ స్కూల్ లేదు. రెండవ స్కూల్ 1920 కూడా ఇక్కడ స్కూల్ స్థాపన చేశారు. ఆయన విగ్రహం కూడా ఇక్కడ పెట్టారు. పెద్ద ఉచితంగా ఇచ్చారు. ఇండియాలో ఉండే చిన్న పిల్లలు కూడా బయట దగ్గర పోలేరు కాబట్టి ఇక్కడ స్కూల్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని. సరే, అప్పుడు కన్నా పరిస్థితి ఇంకా దుర్భరంగా చూస్తూ ఉంటాయి. దీనికి కారణం కూడా కొంత ఉంది. మున్సిపాలిటీ అంటే మున్సిపాలిటీ చెప్పింది, దయచేసి మున్సిపాలిటీ కంట్రోల్ ఉంది కాబట్టి కమిషనర్ ఇంజనీర్ పిలిపించి దీని పరిస్థితి మార్చమని చెప్పి. ఇది ఇంతకుముందు ప్రభుత్వంలో దీన్ని తీసుకుపోయి గవర్నమెంట్ కల్పించారు. ఈ గవర్నమెంట్ కల్పేసిన తర్వాత దాన్ని దిక్కు దేశంలో కూడా అయిపోయింది. ఆ రోజుల్లో హెడ్ మాస్టర్ కంట్రోల్ ఉండేది, మున్సిపల్ కమిషనర్ కానీ కౌన్సిల్ కంట్రోల్ ఉండేది. దీని పరిస్థితి చూస్తే బాగుండేది. ఈ పరిస్థితుల్లో పిల్లలు ఇక్కడ చదవాలంటే వాళ్ళ మూడు కూడా రావాలి, పరిసరాలు కూడా బాగుండాలి. పరిసరాలు బాగుంటేనే ఎడ్యుకేషన్ డెవలప్ అయ్యేది. ఇది ఒకటి. తర్వాత హెడ్ మాస్టర్ గారు చెప్పారు ఎంతమంది భోంచేసి వచ్చినారు అని. మధ్యాహ్నం భోజనం చేశాను. దాదాపుగా నేను 25 సంవత్సరాలు వెనక్కి పోతే ఈ స్కూల్లో వచ్చినాయి. అప్పుడు బియాబాని అనే ఒక హెడ్ మాస్టర్ ఉన్నాడు. నేను అప్పుడు మున్సిపల్ మినిస్టర్ ఉన్నప్పుడు చాలా ఆలస్యమైంది. ఆలస్యమైన తర్వాత నేను స్కూల్కు దాదాపు 11కు 12కు వస్తానని చెప్పా. నేను రావడం 2-2:30 అయింది. అంతవరకు పిల్లలు ఎట్లనే కూర్చోబెట్టాడు ఆయన, ఎవరు హెడ్ మాస్టర్ గారు. ఏమి ఫరూక్ గారు చదువుతారు, పిల్లలకు ఎక్కడ వదలలే. మధ్యాహ్నం 1 గంటకు వదిలితే పిల్లలు ఏం చేయనివారు ఆ రోజుల్లో? భోజనం లేదు. మధ్యాహ్నం భోజనం మున్సిపల్ స్కూల్స్లో లేదు, ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నది. మున్సిపల్ స్కూల్లో లేదు కాబట్టి పిల్లలకు వచ్చిన తర్వాత హెడ్ మాస్టర్ చెప్పినాడు, నీకు వచ్చే మీ ఖరా నీకు సార్ తెలిసి ఆగాని. ఎంతమంది భోంచేయలేదు? 8 చేతులు లేకపోవడం అని అందరు చేతులు ఇచ్చినారు, ఎవ్వరు కూడా భోంచేయలే. చాలా విచిత్రంగా అనిపించింది. నేను ఆడ నుంచే ముఖ్యమంత్రి గారితో చంద్రబాబు నాయుడుతో మాట్లాడాను. సార్, మనం గవర్నమెంట్ స్కూల్స్ తెలంగాణలో ఉన్నాయి, మున్సిపల్ స్కూల్స్ తెలంగాణలో డైరెక్ట్ గవర్నమెంట్ ఆడ చేంజ్ అయింది. ఇది బ్రిటిష్ కాలంలో ఏర్పాటు చేసిన మున్సిపల్ స్కూల్స్లో దాదాపుగా మనం మధ్యాహ్న భోజనం లేదు, దీన్ని ఇంట్రడ్యూస్ చేయాలా. ఎవరు కూడా పేద పిల్లలు భోజనం చేసి రావడం లేదు
ఎందుకంటే తల్లిదండ్రులు అంతా పేదవారు, కష్టం చేస్తే కానీ డొక్కాడితే కానీ డొక్కాడదు. అటువంటి పిల్లలు ఇక్కడికి వచ్చారు కాబట్టి వాళ్ళ మధ్యాహ్న భోజనం ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది అంటే నేను అప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మున్సిపల్ స్కూల్స్లో కూడా, నేను మున్సిపల్ మినిస్టర్గా ఉన్నాను కాబట్టి మున్సిపల్ స్కూల్లో కూడా మధ్యాహ్న భోజనం ప్రవేశపెడితే బాగుంటుంది అని చెప్పడం ఆ రోజు కూడా మధ్యాహ్న భోజనం ఇస్తాం. అదేవిధంగా సేమ్ థింగ్ లోకేష్ గారు పాదయాత్ర ఇచ్చినప్పుడు ఏం చెప్పినారు, 10th క్లాస్లో చాలా మంది పిల్లలు డ్రాప్అవుట్స్ అయిపోతున్నారు. ఎందుకంటే తల్లిదండ్రులు పేదవారు కాబట్టి పేదవారి స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్స్లో కానీ గవర్నమెంట్ కాలేజీలో కానీ స్ట్రెంత్లు తగ్గిపోవడానికి కారణం కూడా ఇదే. కాబట్టి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా నేను అధికారంలోకి వస్తే మళ్ళీ భోజనాలు పెడతామని చెప్పడం జరిగింది. మీరందరూ సాక్షులు. దాదాపు 6 సంవత్సరం కిందట ఇంటర్మీడియట్ పిల్లలు కూడా మనం భోజనాలు పెట్టాం. ఇప్పుడు ఇంటర్మీడియట్లో 16 మంది పిల్లలు ఉండడం ఈరోజు స్ట్రెంత్ ఓవర్ లోడ్ అయిపోయింది. అంటే పిల్లలకు ఏదైనా ఫెసిలిటీస్ కల్పిస్తేనే ఇద్దరు పిల్లలు చదువుకోవడానికి వస్తారు. అందరూ ఆడబిడ్డలు, తల్లి తర్వాత బాధ్యత ఆడబిడ్డదే ఉంటుంది ఇంట్లో. ఆ అమ్మాయి ఇంటిని పరిసరాలు చూసుకోవాలా, మనకి అన్ని ఇంట్లో పరిసరాలు, పేదరికం ఉంది. ఉదయం పూట ఎంతమంది టిఫిన్ చేశారు అడుగు, ఎంతమంది చేశారు, ఇదే నాస్తా కడుపు సులభమే చూడగొల్లం అవ్వాలా అలా కావా సైబొల్లా. నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలో ఎదురు వన్యప్రాణి వేటగాళ్లను అరెస్ట్ చేసినట్లు ఆత్మకూరు డీఎస్పీ రామాంజీ నాయక్ మీడియా తెలిపారు. 2 రోజుల క్రితం పాములపాడు మండలం బానుచకర్ల సమీపంలో అటవీ ప్రాంతంలో వన్యప్రాణులను వేటాడేందుకు వేటగాళ్లు ఏర్పాటు చేసిన కరెంటు తీగలు తగిలి విధి నిర్వహణలో ఉన్న ఫారెస్ట్ ప్రొటెక్షన్ వాచర్ లక్ష్మణ్ నాయక్ మృతి చెందారు. ఈ విషయంపై ఫారెస్ట్ అధికారులు ఫిర్యాదుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు మిడుతూరు గ్రామానికి చెందిన తెలుగు వెంకటేశ్వర్లు, వెంపెంట గ్రామానికి చెందిన మాధారం సుభాష్ నాయుడును వేటగాళ్లుగా గుర్తించి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నారు డీఎస్పీ మీడియాకు తెలిపారు. ఇక గతంలో కూడా వీరిపై ఫారెస్ట్ కేసులు కూడా ఉన్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. వీరు ఏర్పాటు చేసిన విద్యుత్ కరెంటు తీగలు తగిలి 2 నక్కలు కూడా మృతి చెందాయని ఫారెస్ట్ అధికారులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వన్యప్రాణులను వేటాడి వాడి మాంసంను విక్రయించుకుని జీవనాధారం కొనసాగిస్తున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలో పాములపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో 18/10/2020 తేదీ రాత్రి సుమారు 10:40 PM గంటలకు మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు లక్ష్మణ్ నాయక్ ప్రొటెక్షన్ వాచరు, వెంకటేశ్వర్లు అసిస్టెంట్ బీట్ ఆఫీసరు, వారితో కలిసి ఒక టోటల్ 5 మెంబర్స్ నైట్ బీట్ డ్యూటీలో వాళ్ళ వాహనాల్లో తిరుగుతూ వెంపేట ఫారెస్ట్ ఏరియాలో గస్తీ తిరుగుతున్నారు. అక్కడ ఒక బైక్ ఉంది. ఆ బైక్ ఉండడంతో ఎవరో అనుమానాస్పద వ్యక్తులు ఉన్నారని వీళ్ళు జీబు దిగి మొత్తం సెర్చ్ చేసుకుంటూ పోతూ ఉంటే అందరికన్నా ముందు లక్ష్మణ్ నాయక్ ముందు వెళ్తున్నాడు. పోవడంతో అతని కాళ్ళకు జీవైర్ తగిలి ఆ జీవైర్ కరెంటు సప్లై ఉండడంతో స్పాట్లో చనిపోయినాడు. చనిపోతే అక్కడున్న తోటి ఫారెస్ట్ అధికారులు వెంటనే తీసుకొచ్చి డాక్టర్ని చూపిస్తే చనిపోయినాడని చెప్పినారు. మన ఫారెస్ట్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు ఇచ్చిన ఫిర్యాదు పైన పాములపాడు పోలీసులు కేసు రిజిస్టర్ చేసినారు. 304 Part 2 IPC కింద. దీనిపైన మా సిఐ సురేష్ కుమార్ రెడ్డి గారు కేసు మొత్తం దర్యాప్తు చేసి ఈ ఎవరైతే అనిమల్ని వేట చేసేదానికి జీవైర్ని సప్లై చేస్తూ కరెంటు తీగ సపోర్ట్తో ప్రయోగం చేసిన వాళ్ళు 2 ఉన్నారు. ఆ బైక్ ఓనర్ వచ్చి వెంకటేశ్వర్లు, తలముడిపి మిడుతూరు మండలము, సుభాష్ అని మన పాములపాడు అతను. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. వీళ్ళు సుమారు 2 years నుంచి. వెంకటేశ్వర్లు అతను కబడ్డీ ప్లేయరు, నేషనల్ ప్లేయర్ అతను. వీళ్ళిద్దరికి ఏం అలవాటు అంటే నైట్ టైము కుక్కలు తీసుకొని పోవడము, టార్చ్ లైట్ పెట్టుకొని జంతువులను వేట చేసి ఆ జంతువులు ఏదైనా పందులు కానీ ఏదైనా పడితే వాటి మాంసంను సేల్ చేసుకుని జీవనోపాధి కొరకు వీళ్ళు బ్రతుకుతున్నారు. కానీ వీళ్ళు మొక్కజొన్న కంకులకు, జొన్న పంటలకు పందులు రాకూడదు అని జీవైర్లు వేసే దీన్ని చూసినారు. ఈ మనము వేట చేసేదానికన్నా ఇది దీంతో జంతువులు ఈజీగా చంపొచ్చు అనే ఒక ఆలోచనతో ఒక ప్లాన్ ప్రకారము మన ఆత్మకూరులో లక్ష్మీ ట్రేడర్స్ వాళ్ళ దగ్గర సుమారు 2.5 kg జీవైర్ కొన్నారు. కొన్ని కట్టెలు
ఒక 40 వరకు బాటిల్స్ 180 ml సీసాలు, ఎందుకంటే అర్థం కాకుండా ఉండేదానికి. ఈ సీసాలు ఎందుకంటే ప్రతి స్టిక్ సీసా వేసి దానిపైన జీవైర్ చుట్టుతారు. ఆ జీవైర్ చుట్టి కరెంట్ ఫోల్తో కనెక్షన్ తీసుకుంటారు. అది జీవైర్ అనేది ఎవరికి, ఈవెన్ వాళ్ళకు కూడా ప్రమాదమే. అది కనబడదు, అందులో నైట్ టైం ఇంకా కనబడదు, పగలే మనకు కనబడదు. అందులో పాపం లక్ష్మణనాయక్ అనే అతను ప్రొటెక్షన్ వాచరు చనిపోయిన దానికి వీళ్ళిద్దరే పూర్తి బాధ్యతలు. అందులో ఆ జీవైర్ వేస్తే ఏదైనా ప్రమాదం జరిగితే చస్తారని తెలిసి కూడా ఇంటెన్షన్గా వాళ్ళ అవసరాల కోసం అనిమల్ వెయిట్ చేయడం కూడా చాలా తప్పు. కాబట్టి ఆ పైన ఇద్దరిని ఈరోజు మా సిఐ గారు మన కాశీనాయన సత్రం వేంపేట వెలుగోడు రూట్లో ఉన్న సత్రం దగ్గర మధ్యాహ్నం 1 గంటకు అరెస్ట్ చేసినారు. ఈరోజు వాళ్ళిద్దరిని కోర్టుకు పంపిస్తున్నాం. వీళ్ళు వేట చేసినారు కానీ వీళ్ళపైన అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కేసులు ఉన్నాయని అంటున్నారు. అది కూడా మా సిఐ గారు వెరిఫై చేసి వారిపైన కూడా రేపు ఏ అభియోగాలు ఉన్నాయో అవన్నీ కూడా ఛార్జ్షీట్లో ఫైల్ చేసి వాళ్ళపైన చర్య తీసుకుంటారు. ఎలక్ట్రిసిటీ వాళ్ళు అది ఇన్వెస్టిగేషన్లో ఒక భాగం. మా సిఐ గారు వాళ్ళు కూడా లెటర్ పెడతారు, వాళ్ళ ద్వారా నుంచి కూడా తీసుకుంటారు. ఇంకోటి 2 నక్కలు కూడా చనిపోయినాయి అదే రోజు. దానిపైన మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కేసు కట్టి వాళ్ళు డిపార్ట్మెంట్ యాక్ట్ ప్రకారం వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రజక సమాజ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న రజక ఆకాంక్ష సభలు ఆంధ్రప్రదేశ్ రజక కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీమతి సావిత్రి ఆధ్వర్యంలో విజయవంతంగా కొనసాగుతున్నాయి. రాజమండ్రి, విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో ఈ సభలు ఇప్పటికే విజయవంతంగా పూర్తయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జిల్లెల శ్రీరాములు, నంద్యాల జిల్లా రజక సేవా సంఘం గౌరవ అధ్యక్షులు జుటూరు వెంకటేశ్వర్లు, రైల్వే శ్రీనివాసులు, అధ్యక్షులు కొర్రప్రోలు నాగరాజు, ప్రధాన కార్యదర్శి కౌలు శ్రీనివాసులు, సుకుమాంబ కుమారి మాట్లాడుతూ ఆదివారం ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో రజక ఆకాంక్ష సభ 3 రాష్ట్ర రజక కార్పొరేషన్ చైర్పర్సన్ మరియు డైరెక్టర్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడుతుందని తెలిపారు. ఇక రజక సమాజ అభ్యున్నతికి కృషి చేస్తున్న నంద్యాల జిల్లా రజక సేవా సంఘం తరపున రాష్ట్ర చైర్పర్సన్ శ్రీమతి సావిత్రి ఆహ్వానం మేరకు నంద్యాల జిల్లా రజక సంఘం నాయకులు, సోదరులు, సోదరీమణులను ఈ సభకు హృదయపూర్వకంగా ఆహ్వానించామన్నారు. ఇక రజక సమాజ ఐక్యతను, హక్కుల సాధనకు ఈ సభ ఎంతో కీలకమని భావిస్తూ అందరూ రజక సంఘ నాయకులు, సభ్యులు, యువకులు సమిష్టిగా పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారులు బాలరంగయ్య, మంచిర సీడ్స్ మద్దిలేటి మల్లయ్య, ఆంజనేయులు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 2 రజక ఆకాంక్ష సభలను చాలా దిగ్విజయంగా జరుపుకున్నాము. 3వ ఆకాంక్ష సభను ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో మరి వచ్చే ఆదివారం 26వ తేదీన మరి సావిత్రి మేడం గారి ఆధ్వర్యంలో రజక కార్పొరేషన్ చైర్పర్సన్ అయినటువంటి సావిత్రి మేడం గారి ఆధ్వర్యంలో మరి నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి రజకులందరూ కూడా వారి యొక్క ఆకాంక్షలను ఆ సభలో తెలియజేసుకోవడానికి అధిక సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి రజకుల యొక్క ఆకాంక్షలు ఏంటిది, వీళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది అనేది ప్రభుత్వం ఒకసారి మన వైపు చూసే విధంగా చేసుకునేటువంటి అవకాశాన్ని మనం ప్రభుత్వానికి కల్పించే విధంగా ఉంటుంది. అంతేకాకుండా రజకులందరము యూనిటీగా ఉంటే దానివల్ల కూడా మనకు కావాల్సినటువంటి రజక జాతికి కావాల్సినటువంటి వనరులైతేనేమి, అవసరాలైతేనేమి, ఉద్యోగాలైతేనేమి, మరి ఎస్సీ జాబితాలో ముఖ్యంగా చేర్చడానికి కావాల్సినటువంటి బలాన్ని మనం నిరూపించుకోవాలి. దీన్ని రాజకీయ పరంగా మనం ఎన్నుకున్నటువంటి ప్రతినిధుల ద్వారానే మనము మరి పెద్దల సభలో కానీ, శాసనసభలో కానీ, శాసన మండలిలో కానీ, లోక్సభలో కానీ, రాజ్యసభలో కానీ, పార్లమెంటులో కానీ మన నాయకుల చేత ఆ మాట అనిపించి మన ప్రియతమ ప్రధానమంత్రి గారైనటువంటి మోడీ గారి ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆయన ద్వారా మనం అందరం కూడా ఈ ఎస్సీ సాధన అనేది తప్పకుండా సాధించడానికి ఈ సభలు నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి మన ప్రధానమంత్రి మోడీ గారైతేనేమి, మనం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారైతేనేమి, మరి మనం ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారైతేనేమి, వీరందరూ కూడా రజకుల పట్ల సానుకూలంగా స్పందించి వారి యొక్క కోరికలను, వారి యొక్క ఆకాంక్షలను తీర్చాలని మరీ మనవి చేస్తూ ఈ రజక ఆకాంక్ష సభకు భారీ ఎత్తున ప్రజలు తరలి రావాలని చెప్పి రజక సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాను. నంద్యాల జిల్లా నుంచి
అధిక సంఖ్యలో ప్రజలు రజకులు తరలి రావాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము. జై రజక, జై జై రజక, జై రజక, జై రజక, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. స్టార్ట్. ఆంధ్రప్రదేశ్ రజక సామాజిక వర్గానికి కావలసినటువంటి హక్కుల సాధనకు నిర్వహిస్తున్నటువంటి రజక ఆకాంక్ష సభ 1 రాజమండ్రి, రజక ఆకాంక్ష సభ 2 వైజాగ్, అదేవిధంగా మేడం సావిత్రి గారు రజక కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి సావిత్రి గారి మేడం ఆధ్వర్యంలో రజక ఆకాంక్ష సభ 3 విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలో జరుగుతుంది. కావున మన రజకుల యొక్క హక్కుల సాధన కోసం పోరాడుతున్నటువంటి మన సావిత్రి మేడం గారికి మనమందరం కూడా జయప్రదం, వాళ్ళ యొక్క కార్యక్రమాలు, వాళ్ళ యొక్క సభలు, రజక ఆకాంక్ష సభలు జయప్రదం చేయడానికి మేము సైతం నంద్యాల జిల్లా నుంచి మేము సైతం అందరం పాల్గొంటూ, అదేవిధంగా వివిధ జిల్లాల నుంచి రజక సోదరిమణులందరూ పాల్గొని ఈ యొక్క రజక ఆకాంక్ష సభ 3 ఈ యొక్క సభను దిగ్విజయం చేయడానికి వివిధ జిల్లాల నుంచి రజక సోదరిమణులను పాల్గొనవలసిందిగా కోరుచు, నంద్యాల జిల్లా నుంచి నంద్యాల జిల్లా రజక సేవా సంఘం ఆధ్వర్యంలో అయితేనేమి, వివిధ సంఘాల ఆధ్వర్యంలో అయితేనేమి రజకులందరూ కలిసి తరలి వెళ్ళడానికి మేము సైతం అందరం ముందుగా ఉంటున్నాము. వివిధ నాయకులు, రజక సంఘం ప్రత్యేకమైన పెద్ద నాయకులు, చిన్న నాయకులు అందరూ కలిసి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని, సావిత్రి మేడం చేస్తున్నటువంటి సేవకు మనం కూడా తోడ్పాటిచ్చి ఈ యొక్క కార్యక్రమాలు దిగ్విజయం చేయాలని కోరుకుంటూ, జై రజక, జై జై రజక. ఆంధ్రప్రదేశ్ రజక సోదరులు అందరం కలిసి ఇప్పటికీ రజకుల యొక్క ఆకాంక్ష సభలను 2 నిర్వహించాము. ఇప్పుడు 3వది ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు నందు ఏర్పాటు చేయడమైనది. కావున ఈ ఆకాంక్ష సభ మా యొక్క రజకుల యొక్క ముఖ్యమైన ఉద్దేశము ఎస్సీ జాబితాలో చేర్చాలని. గత ఇంతకుముందు 20 జిల్లాలలో ఉంది, ఇప్పుడు కూడా 20 రాష్ట్రాలలో ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో కూడా దీనిని ఏర్పాటు చేయడానికి ఈ ఆకాంక్షల సభ ద్వారా మన యొక్క బలమైన వర్గాన్ని మనం మీ నాయకులకు తెలియజేసి మన కోరికలను సాధించుకోవడానికి ఈ సభ ఏర్పాటు చేయడం అనేది. దీనిని మన రజకులు సోదరులు అందరూ కలిసి బస్సులలోనూ రైళ్లలోనూ ప్రతి ఒక్కరము ఏకస్తులమై ఈ సభను విజయవంతం చేసి నాయకుల కళ్ళు తెప్పించాల్సిందిగా కోరుచున్నాము. జై రజక. రైతులు దేశానికి వెన్నెముక్కని ప్రభుత్వాధికారులు, నాయకులు, పాలకులు ఎంతో మంది గొప్పలు చెబుతుంటారు. కానీ రైతులు నష్టపోతున్న ఆ అధికారులు ఎందుకు స్పందించరు? రైతుల వరి పంట వేశారు, పంట చేతికి రాగానే కష్టాలు తీరుతాయని ఎన్నో కలలు కన్నారు. అయితే రైతు దగ్గర వరి ధాన్యం ఉందని తెలిసినా ఒక్క దళారి కేటుగాడు వారి వద్దకు వచ్చి మాయ మాటలు చెప్పి రైతు దగ్గర ఉన్న వరి ధాన్యాన్ని తీసుకుని వెంటనే డబ్బులు ఇస్తానని చెప్పడంతో రైతులందరూ ఆనందంలో ఆ ధాన్యాన్ని అతనికి ఇవ్వడం జరిగింది. అంతే మాయ మాటలు చెబుతూ రైతులను డబ్బులు ఇవ్వకుండా పరారైన సంఘటన చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే బండి ఆత్మకూరి మండల పరిధిలో ఉన్న నారాయణపురం, చిన్న దేవాలపురం గ్రామాలకు చెందిన రైతులు తమకు న్యాయం చేయాలంటూ నంద్యాల జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేయడం జరిగింది. చిన్న దేవలపురం గ్రామానికి చెందిన శాఖమూరి సుబ్బారెడ్డి అనే వ్యాపారికి సుమారు 3,60,00,000 రూపాయల విలువ చేసే ధాన్యాన్ని అమ్మడం జరిగింది. ధాన్యం అమ్మినప్పటికీ అందుకు సంబంధించిన డబ్బును చెల్లించడంలో వ్యాపారి సుబ్బారెడ్డి అదిగో ఇదిగో అంటూ రైతులను మభ్యపెడుతూ వచ్చాడు. అదిగాక వ్యాపారి సుబ్బారెడ్డి గత 2 నెలల నుండి కర్ణాటక రాష్ట్రంలోని సిరిగుప్పలో కుటుంబంతో సహా చేరిపోయాడు. ఇక సిరిగుప్పకు చెందిన వ్యాపారి సుబ్బారెడ్డి డబ్బు ఇవ్వాల్సి ఉండగా సుబ్బారెడ్డి కూడా అక్కడే తిష్ట వేసి కూర్చున్నాడు. దీంతో రైతులు గత్యంతరం లేని పరిస్థితులలో నంద్యాల జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక ధాన్యం కొనుగోలు చేసే వ్యాపారి సుబ్బారెడ్డి తమకు ఎంతకు డబ్బు చెల్లించడం లేదని ఫిర్యాదు చేశారు. నమస్కారం అండి. మాది చిన్న దేవలాపురం, నారాయణపురం గ్రామ ప్రజలము. మేమంతా గత 6 నెలల నుండి సుబ్బారెడ్డి గారు అనే అతను వ్యక్తి మా ఒడ్లు వేసుకొని మా దగ్గర నుంచి ఒక్కొక్కరికి 5 లక్షలు, 10 లక్షలు, 2 లక్షలు, 4 లక్షలు ఇలా మొత్తానికి తీసుకొని పోయి అడ్రస్ లేడు అతను. ఫోన్ చేస్తే ఇదిగో ఈ రోజు మంగళవారం, గురువారం పండగ పోని నరేంద్ర మోడీ వస్తున్నాడు, మీటింగ్ వస్తున్నాడు, ఇది అయిపోయినాక వస్తాం, మీకు ఇస్తాం అని అంటున్నాడు. ఇంతవరకు ఏదీ లేదు. ఎస్ఐ దగ్గర కంప్లైంట్ ఇచ్చినాం, సిఐ దగ్గర కంప్లైంట్ ఇచ్చినాం. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు ఖచ్చితంగా చేస్తున్నారు. కానీ మిల్లతను సుబ్బారెడ్డి అతను ఏం అడ్రస్ లేడు, పలకకుంటున్నారు. మేము ప్రతి ఒక్కరం ఇక్కడ మోసపోయిన వాళ్ళమే.
మా బాధలు చాలా ఉన్నాయి. చేనుకి పెట్టుబడులు పెట్టకొని లేని పరిస్థితి ఉంది. మా పరిస్థితి దయనీయంగా బతుకుతున్నాం మేము. చాలా ఇబ్బందిగా ఉంది. అప్పులు చేసినాము, చాలా అప్పులలో ఉన్నాము ప్రతి ఒక్కరము. ఇప్పుడు పెట్టుబడులకు ఇవ్వాలంటే కానీ ఎవరే కానీ ఇవ్వడం లేదు. చిన్నదేవలాపురం, నారాయణాపురం, బరకల కాలనీకి పెట్టుబడులకు కూడా ఇవ్వడం లేదు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి ప్రతి ఒక్కరూ మాకు ఈ ఎస్పీ గారు కోసం వచ్చాము. ఎస్పీ గారు సాయం చేయాలని వారి దగ్గరకు వచ్చాము, కోరుకుంటున్నాము. మేము బండాతుకూరు మండలం నారాయణాపురం గ్రామం చిన్నదేవలాపురం గ్రామం రైతుల వల్ల కలిసి సుమారు మే నెల అంటే రవి పంట ఎండకారు ఒడ్లు సుబ్బారెడ్డి అనే ఒక వ్యాపారస్తునికి మీకు నేను క్యాష్ ఇస్తానని చెప్పి వేయించుకున్న తర్వాత మేము మొత్తం అమౌంట్ 2 మీద రైతులం వచ్చేసి 96 మంది ఉన్నాము. అమౌంట్ వచ్చేసి 3,60,00,000 ఉంది. అలాగనే మేము మే నెల నుండి తిరుగుతూనే ఉన్నాము. ఇంతవరకు ఆయన రేపు అనుకుంటూ చెప్పుకుంటూ వచ్చి చేసినాక మళ్ళీ ఇంతకుముందు గతంలో జిల్లా ఎస్పీ దగ్గరకు వచ్చినాం, మాకు న్యాయం జరుగుతుందని వచ్చినాం. అప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు కూడా వస్తున్నాం ఇక్కడికే. మాకు కింది స్థాయిలో కొంచెము బాగా చెప్పి టైం ఇచ్చి చేస్తూనే ఉన్నారు. వాళ్ళు కూడా ఇంతవరకు చేయలే కింది స్థాయిలో. మాకు ఎస్పీ సార్ అయితే బాగా సహకరిస్తున్నారు. ఇక్కడైతే రైతులకు న్యాయం చేయాలని అలా జరుగుతుందని మళ్ళీ అందరం ఆశ పెట్టుకొని మళ్ళీ జిల్లా ఎస్పీ సార్ని కలచాలని అందరం వచ్చినాము. మేమందరం అయితే ఆ పంట వానకారు పంట తీసి ఎండకారుకు పెట్టుకున్నాము. ఎండకారుకు పెట్టుకొని బ్యాంకులో లోన్లు తీసుకునేది కాక ఎరువు మందుల కాడ అలాగనే బ్యాంకులో బంగారు పెట్టుకున్నాము. గోల్డ్ లోన్ ఉండేది 50 నోటు అవి పెట్టుకున్నాము. ఇంకా అప్పుదారులు మాకైతే ఎవరు చేయడంలే. మాకు దయచేసి ఇప్పుడైనా కానీ కూడా మమ్మల్ని రైతులను ఆదుకుంటారని జిల్లా ఎస్పీ సార్ కాడికి వచ్చినాం, మాకు సాయం చేస్తాడని. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్లో ధరల దోపిడీకి అదుపు లేకుండా పోయింది. దుకాణదారులు ఎంఆర్పీ కంటే అధిక ధరలకు విక్రయాలు చేస్తున్నారు. అత్యవసరాలకు వెళ్లామంటే ప్రైవేటు మూత్రశాల, మరుగుదొడ్లలో ఇష్టానుసారంగా వసూలు చేస్తూ ప్రయాణికుల జేబులను గుల్ల చేస్తున్నారు. ప్రశ్నిస్తే ఇక్కడింతే అంటూ దబాయిస్తున్నారు. చేసేదేమీ లేక ప్రయాణికులు వాళ్ళు అడిగినంత ఇచ్చి వెళ్తున్నారు. ఎంత జరుగుతున్న ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సినీ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఆలగడ్డ పట్టణంలోని ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో గల రామలక్ష్మి హాల్ నందు ఆలగడ్డ ప్రభాస్ అసోసియేషన్ అధ్యక్షులు జాకీర్, ఉప అధ్యక్షులు మాలిక్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అనంతరం కేక్ కట్ చేసి తన అభిమానాన్ని చాటుకున్నారు. దాదాపు ఈ రకమైన శిబిరంలో 20 మంది రక్తదానం చేసినట్లు తెలిపారు. సేకరించిన రక్తాన్ని నంద్యాల ప్రభుత్వ బ్లడ్ సెంటర్ నిర్వాహకులకు అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కదీర్, వెంకీ, ఇర్ఫాన్, గనీం, శ్రీనివాస్, ప్రభాస్ అభిమానులు పాల్గొన్నారు. స్టార్ట్ అయింది సార్.
తెలుసు కదా సార్ ఆ థియేటర్ ఇక్కడ మీరు बोलन तो जरा बाइक बोल వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్యను చేరువ చేసేందుకు రాష్ట్రంలో 17 కొత్త మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టి అందులో భాగంగా తొలి దశలో 5 మెడికల్ కళాశాలలను విజయవంతంగా ప్రారంభించి నేటికి ఆ కళాశాలలో వైద్య విద్య కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత వైసీపీ ప్రభుత్వం నూతనంగా నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేసేందుకు నిర్ణయం తీసుకోవడం ఎంతో దుర్మార్గమైన చర్య అని ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు నేడు నంద్యాలలో మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి నేతృత్వంలో నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ సెంటర్ నందు మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ నాయకుడు నంద్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, వైసీపీ కౌన్సిలర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి ప్రారంభించారు. జరిగింది. అందులో భాగంగా ఒక 6 కాలేజీలు కూడా మొత్తం కంప్లీట్ జరగడం జరిగింది. అందులో క్లాసులు కూడా జరుగుతున్నాయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చి దాన్ని ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా సిగ్గుచోటు. ఈ విషయాన్ని మేము వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణను ఈరోజు గాంధీ చౌక్లో ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు ప్రజలందరూ మద్దతిస్తూ దాన్ని హర్షిస్తున్నారు. గత ప్రభుత్వం అన్ని దానికి ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా బాధాకరము. పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవడం అనేది చాలా తప్పు. దీనికి గవర్నమెంట్ లో టేకప్ తీసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ నంద్యాల ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ కోటి సంతకాలలో భాగంగా ఈరోజు స్థానిక గాంధీ చౌక్లోని గాంధీ బొమ్మ దగ్గర సంతకాల సేకరణ చేపడం జరుగుతున్నది. గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా ఆరోగ్యాన్ని బాగుండాలనే ఒక ఉద్దేశంతో దాదాపు 17 మెడికల్ కాలేజీలను ఇవ్వడం జరిగినది. కానీ నేటి ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము ప్రజల ఆరోగ్యాన్ని మర్చిపోయి తమ బినామీలకు, తమ వ్యక్తులకు, సొంత వ్యక్తులకు ఈ మెడికల్ కాలేజీలను ఇవ్వాలనే ఒక దురుద్దేశంతో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నారు. దీన్ని ప్రతి ఒక్కరు ఖండించాలి. మెడికల్ కాలేజీలు అయితే ఒక ప్రభుత్వం ఆస్తి, అది ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి. దాన్ని ప్రతి ఒక్కరు మనం కాపాడుకోవాలి. కానీ ఇలాంటి ప్రభుత్వాలు ప్రైవేటీకరణ చేసి ప్రజలను మోసం చేస్తున్నారు. దీన్ని ప్రతి ఒక్కరు ఖండించి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు మద్దతు తెలపాలని కోరుకుంటున్నాం. జరుగుతున్న ఉద్యమం ఇది. దీన్ని ప్రజలందరూ గమనించాలి. దాదాపుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దాదాపు 17 మెడికల్ కాలేజీలకు పర్మిషన్ తెచ్చి 5 మొదలు కూడా అయ్యాయి. దాంట్లకు నిన్న కాక మొన్న మన మెడికల్ శాఖ మంత్రి గారు సత్యకుమార్ గారే 60 పీజీ సీట్లు కూడా శాంక్షన్ అయినట్లు చెప్పారు. అంటే ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా ఘోర తప్పిదము. ఈ ఉద్యమాన్ని ప్రజలందరూ ముందుకు తీసుకుపోయి ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను కోటి సంతకాలతో గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తూ ఇది మొదలు పెడుతున్నాము. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు మరియు ప్రజలకు విన్నవించుకుంటున్నాము. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. భక్తి భావాన్ని పెంపొందించడంలో దేవస్థానాలు కీలక పాత్ర.
ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ చైర్మన్ మల్లికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఉర్దూ మీడియంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మైనార్టీ మంత్రిత్వ శాఖ నేతృత్వంలో స్టడీ మెటీరియల్ను విడుదల. నంద్యాల జిల్లా ఆత్మకూరి అటవీ డివిజన్ పరిధిలో 2 వన్యప్రాణి వేటగాళ్లను అరెస్టు. ఆంధ్రప్రదేశ్ రజక సమాజ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న రజక ఆకాంక్ష సభలు. రైతులు దేశానికి వెన్నెముక్కని ప్రభుత్వ అధికారులు, నాయకులు, పాలకులు ఎంతో మంది గొప్పలు. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్లో ధరల దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోయింది. ఆలగడ్లో హీరో ప్రభాస్ జన్మదిన వేడుకలు, రక్తదాన శిబిరం. వైద్య విద్యను చేరువ చేసేందుకు రాష్ట్రంలో 17 కొత్త మెడికల్ కళాశాలలను ఏర్పాటు. ఇది ఇవాల్టి బులెటిన్లోని అప్డేట్స్. తిరిగి రేపటి బులెటిన్లో కలుద్దాం. నమస్తే.